మీరు చేసే లైక్ కామెంట్ ద్వారా ఈ వీడియో అనేది ఇంకెక్కువ మందికి రీచ్ అవుతుంది. అది మాకు బాగా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ వెళ్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఎస్ఆర్ బైక్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి హోండా సైన్ వెహికల్ అండి. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2016 మోడలు. లొకేషన్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా కాజీపేటలో ఉందండి. మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ లొకేషన్ అడుగుతారు. ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా కాజీపేట, ఓకేనా. కాజీపేట అంటే వరంగల్ సైడ్ కూడా ఉందండి, తెలంగాణ వాళ్ళు కూడా అనుకుంటున్నారు కాజీపేట అంటే, కానీ మన ఆంధ్రాలో కూడా కడప జిల్లాలో ఉందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వెహికల్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి. ఒక లైక్ ఇచ్చిన తర్వాత మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మీరు లైక్ ఇస్తున్నారా లేదా, ఎంతమంది లైక్ ఇస్తున్నారో నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను. అందుకోసమే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఇస్తే ఆ కౌంటింగ్ అనేది ఎంత అనేది 1, 2, 3 లైక్, 4వ లైక్, 5వ లైక్ అనేది మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. వెంటనే నాకు తెలిసిపోతుంది. ఎందుకంటే ఎవరు కామెంట్ చేస్తున్నారు, ఎవరు లైక్ కొడుతున్నారు అనేది మనకు తెలుసుకోవాలి అనుకుంటున్నాను. చాలామంది లైక్ కొట్టడం లేదు. మనకు సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళు మాత్రమే లైక్ కొట్టండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇక వీడియోలోకి అయితే వెళ్దాం. హోండా సైన్ వెహికల్ 2016 మోడలు, సింగిల్ హ్యాండ్ ఓనరు. ఎక్కడ కానీ స్క్రాచెస్ లేకుండా, డ్యామేజ్ లేకుండా చాలా నీట్ కండిషన్లో ఉండే వెహికల్. ఫస్ట్ నుంచి సింగిల్ హ్యాండ్ ఓనరే అండి. కాకపోతే రీసెంట్గా అయితే బోర్ అయితే కంప్లీట్ అయిపోయింది. బోర్ అయితే చేశారు. 99,000 చిల్లర అయితే రీడింగ్ తిరిగిందండి, ఒరిజినల్ రీడింగు. అందుకోసం అయితే ఇప్పుడు బోర్కి వచ్చింది. బోర్ చేశారండి రీసెంట్గానే. బండి అయితే ఇంకా ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి. ఎక్కడ కానీ స్క్రాచెస్ లేకుండా, డ్యామేజ్ కూడా లేదండి, చాలా నీట్ కండిషన్లో ఉందండి. సెల్ఫ్ రన్నింగ్ ఉందండి. ఇండికేటర్స్, హార్న్, లైటింగ్ అన్నీ వర్కింగ్ చేస్తున్నాయి. ఓన్లీ స్పీడోమీటర్ కేబుల్ మాత్రం వేసుకోవాలి, అంతేనండి. దాదాపు ఆల్రెడీ మన గ్రూప్లో కూడా అప్లోడ్ చేశానండి ఈరోజు మార్నింగ్. చాలా రెస్పాన్స్ వస్తుంది. చాలామంది కాల్ చేస్తున్నారు, అన్న ఈ వెహికల్ బాగుందన్న, కండిషన్ బాగుందా, ఈ వెహికల్ నాకు కావాలి, ఈరోజు వస్తాము తీసుకుంటామని. మీరు కూడా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వకుంటే వెంటనే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఏం లేదండి, వీడియో కింద ఒక లింక్ అనేది ఇస్తాను. మీరు లింక్ ఓపెన్ చేస్తే చాలు, డైరెక్ట్గా మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతారండి. నేను డైలీ అప్డేట్ అనేది వాట్సాప్ గ్రూప్లోనే పెడుతుంటాను. బైక్స్ అనేది ప్రతి ఒక్కటి డీటెయిల్స్ అనేది మొత్తం పెడతాను. చాలామంది వాట్సాప్ గ్రూప్లోనే వెహికల్స్ అనేది తీసుకుంటున్నారు. అప్డేట్ అనేది, లేటెస్ట్ అప్డేట్ అనేది వాట్సాప్లోనే తెలిసిపోతుంది. అందుకోసమే మీరు ఇంకా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వకుంటే వెంటనే జాయిన్ అవ్వండి, లేట్ చేయొద్దండి. మీరు మళ్ళీ మిస్ అవుతారండి. వెహికల్స్ అనేది మంచి కండిషన్లో వెహికల్ మాత్రమే మన దగ్గరికి వస్తాయి. ఇంకొకటి అండి, మనం వర్క్ చేస్తూ, ఒక కంపెనీలో వర్క్ చేస్తూ ఇలాగ పార్ట్ టైం వర్క్ లాగా ఈ వెహికల్ అనేది సేల్ చేస్తుంటాను. తక్కువ లాభం పెట్టుకుంటానండి. తక్కువ లాభం పెట్టుకొని సేల్ అయితే చేస్తాను. ఎందుకంటే బయట కన్సల్టెన్సీ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ ఎక్కువ వెహికల్ మీద ఎక్కువ లాభం పెట్టుకుంటారు. అంటే మ్యాక్సిమం వాళ్ళకు కూడా రూమ్ రెంటు, అదే పిల్లలది శాలరీలు అట్లా ఉంటాయి కదా, ఆ మెయింటెనెన్స్ ఖర్చులు అన్నీ వేసుకొని ఒక్కొక్క వెహికల్ మీద మ్యాక్సిమం 7,000, 8,000 లేనిదే సేల్ అనేది చేయరు. అలా అందుకోసమే బయట కొనాలంటే చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ నేను చేసే తక్కువ రేటు అనేది ఇస్తున్నాను ఈ వెహికల్. ఎలా అంటే మనకనేది రూమ్ లేదు, కన్సల్టెన్సీ లేదు, శాలరీ లేవు, ఎవరికి ఏం లేదు. ఓన్లీ మనం వెహికల్ తెచ్చిన తర్వాత ఒక రేట్ అనేది తెచ్చుకుంటాము. తర్వాత ఇంటి దగ్గర పెడతాను. ఏదైనా చిన్న వర్క్ ఉంటే చేపిస్తాను. తర్వాత ఒక 1,000-1,500 లేదా మ్యాక్సిమం 2,000 పెట్టుకొని వెహికల్ అనేది సేల్ చేస్తాను. అందువల్ల అనేసి మీకు చాలామందికి తక్కువ రేట్ అదే అనుకుంటున్నారండి. అలా అందుకనేసి చెప్తున్నాను. మన దగ్గర అయితే తక్కువ రేట్ అయితే వస్తున్నాయి. ఎందుకంటే లాభం అనేది తక్కువ పెట్టుకుంటాను. మన దగ్గర ఖర్చు అనేది ఎక్కువ ఉండదండి. అందుకోసమే వెహికల్స్ మ్యాక్సిమం బయట వాళ్ళకి మనకు ఒక 5-6 వేలు డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. రూమ్ పెట్టుకొని కన్సల్టెన్సీ పెట్టుకునే వాళ్ళు మాత్రం కొంచెం ఎక్కువ అమ్ముకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకు కూడా ఖర్చులు ఉంటాయి కాబట్టి వాళ్ళని కూడా తప్పులు పట్టాల్సిన మాట అనేది వద్దండి. ఖచ్చితంగా వాళ్ళు ఖర్చు పెట్టుకోవాలి. వాళ్ళ రూమ్ ఖర్చులు, బాడీ ఖర్చులు అన్నీ పెట్టుకున్న తర్వాతే వాళ్ళు సేల్ అనేది ఇంత పెట్టుకుంటారు. అలా అయితే మనకు అలాంటి ఖర్చులు అనేది ఏం లేదండి. డైరెక్ట్ లొకేషన్కు తీసుకురావడం, మన ఇంటి దగ్గర పెట్టుకోవడం, ఒక 1,000-1,500 లేదా 2,000 పెట్టుకోవడం, వెహికల్ అనేది సేల్ చేయడం, అంతేనండి. అందుకోసమే మన దగ్గర అయితే తక్కువ రేటుకే వస్తున్నాయి. ఎక్కడెక్కడ వల్ల చాలా లాంగ్ వాళ్ళు కూడా మన దగ్గరికి వస్తున్నారు, కాల్ చేస్తున్నారు, అమౌంట్ కూడా వేస్తున్నారు, ట్రాన్స్పోర్ట్ కూడా చేయించుకుంటున్నారు.
మనకు నేమ్ ట్రాన్స్ఫర్ కూడా తంబేసి ఇస్తానండి. చాలామంది డౌట్ పడుతున్నారు, అన్న మీది లాంగు మాది లాంగు నేమ్ ట్రాన్స్ఫర్ ఎలా అవుతుందని. నేమ్ ట్రాన్స్ఫర్ అయితే వచ్చేసి ఎక్కడున్నా కూడా ఏ జిల్లాలో ఉన్నా కూడా వాళ్ళ ఆధార్ కార్డు పెడితే ఓనర్తో తంబేసి వాట్సాప్ టోకన్లో పెడతానండి. తర్వాత వాళ్ళు వచ్చేసి వాళ్ళ లొకేషన్లోనే ఆన్లైన్ సెంటర్ వెళ్ళి మార్చుకోవచ్చండి. అంతేనండి, సింపుల్. ఇది అయితే కొంతమంది తెలియడం లేదండి, అన్న మీది కడప మాది ఇక్కడ వైజాగ్ విజయవాడ మేము అంత దూరం రావాలన్నా నేమ్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అంటున్నారు. అలాంటి ఏం లేదండి, మేము ఇలా చెప్పా కదా అలా చేస్తే సరిపోతుందండి. ఆన్లైన్ సిస్టమే అండి, ఎక్కడైనా కూడా ఇప్పుడు ఆన్లైన్ సిస్టమే, ఎవరు రానవసరం లేదు. ఎక్కడ ఉండే వాళ్ళు అక్కడే నేమ్ ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. ఈ వెహికల్ ఫైనల్ రేట్ వచ్చేసి నేను అక్షరాల 28,000 అయితే ఫైనల్ చెప్తున్నాను. మంచి కండిషన్ల వెహికల్, ఇలా మీరైతే మిస్ చేసుకోవద్దు. లొకేషన్కి వచ్చేసి వెహికల్ని చెక్ చేసుకుని తీసుకోవచ్చండి. లాంగ్ వాళ్ళకైతే ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్లో ఉందండి. ఇంకా నెక్స్ట్ వీడియో వచ్చేసి 6 వెహికల్స్ ఉన్నాయి, తప్పకుండా మీరు కూడా మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్.